గారు మీరు చెప్పిన ఏపీ ఒలింపిక్ అసోసియేషన్లో ఉన్నారు. ఒలింపిక్స్ కూడా వాయిదా వేయటం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు అంటున్నారు. సో ఓవరాల్గా ఎలా చూస్తారు ఈ కరోనా వైరస్ లాక్డౌన్? అంటే ఇది టెంపరీగా అన్ని రంగాలు క్లోజ్ అయి ఉన్నాయి అనుకోండి, బట్ లాక్డౌన్ తీసిన తర్వాత అయినా అసలు స్పోర్ట్స్ మీద ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? ఫిక్స్డ్ డేట్స్ ఫిక్స్ అయినటువంటి ఈవెంట్స్, ఒలింపిక్స్ కానివ్వండి, ఐపీఎల్ కానివ్వండి, ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ చేశారు. అలా పోస్ట్ పోన్ చేయడం వలన, ఒలింపిక్స్ పోస్ట్ పోన్ చేయడం వల్ల జపాన్కి, టోక్యోకి దాదాపు 60,000 కోట్ల నష్టం వచ్చింది. అలాగే ఐఓసీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి కూడా నష్టం వచ్చింది. దీన్ని కవర్ చేసే రైట్స్ కొనుక్కున్నటువంటి బ్రాడ్కాస్టింగ్ కంపెనీస్ కూడా కొన్ని వేల కోట్లు నష్టపోతున్నాయి. మరి ఇవన్నీ రికవరీ అవ్వాలి అంటే మరి చాలా కష్టం, ఇప్పటికిప్పుడు అయ్యే పరిస్థితి ఏం కాదు. అలాగే వేరే యాక్టివిటీస్ దాదాపు ప్రపంచంలో ఈ నష్టం, క్రీడారంగం వల్ల నష్టం 12 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఈ 1 year ఈ కరోనా వలన ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేసి క్యాలిక్యులేషన్స్ ప్రకారం 12 లక్షల కోట్ల రూపాయలు క్రీడారంగానికి నష్టం జరిగింది. మన దేశంలో ఐపీఎల్ ఒకటి పోస్ట్ పోన్ అయింది, వాళ్ళకి 3,800 కోట్ల దాకా నష్టం అని చెప్తున్నారు. అది వెంకటేష్ చెప్తారు. మిగతా క్రీడలకు సంబంధించి ప్రో కబడ్డీ ఒకటి అని ఈ లీగ్స్ దాదాపు 135 లీగులు జరుగుతాయి ప్రపంచంలో ఎక్కడైనా. హైయెస్ట్ ఫుట్బాలు, నెక్స్ట్ బేస్బాలు, తర్వాత బాస్కెట్బాలు, ఐస్ హాకీ, ఫార్ములా రేస్ 1, వీటన్నిటి మీద సంవత్సరానికి దాదాపున 2 లక్షల కోట్ల పైన టర్న్ ఓవర్ ఉంటుంది రెవెన్యూ. దాని అంతలో కొన్ని వేల మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీనివల్ల వాళ్ళందరికీ ఉద్యోగాలు తీసేశారు. కొన్ని వేల మందికి, కొంతవేల మందిని జీతాలు కట్ చేశారు 30-40%. ఈ రకమైన ఆర్థికంగా జరుగుతున్నప్పుడు అన్ఫోర్సన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఆదుకునేదానికి రిజర్వ్ ఫండ్స్ లాగా స్పోర్ట్స్కి ఎక్కడ కూడా ఫండింగ్ లేదు. మన దేశంలో లేదు, పర్టికులర్గా మన స్టేట్లో. కానీ ప్రపంచంలో ఫుట్బాల్ లీగ్ చేసేటువంటి యూరోపియన్ లీగ్ వాళ్ళు రిజర్వ్ ఫండ్స్ కింద పెట్టుకుని దాదాపు 20,000 కోట్ల రూపాయలు వాళ్ళు అన్ఫోర్సన్ ఈవెంట్స్ ఏదైనా వస్తే వాళ్ళకి ఆదుకోవడానికి క్లబ్స్కి కానివ్వండి, ఫుట్బాల్కి కానీ, ఫుట్బాల్ ఎంప్లాయీస్కి కానీ, ప్లేయర్స్కి కానీ పెట్టుకున్నారు. అలాగే ఇండియాలో క్రికెట్ ఇండియాలో క్రికెట్ ఈజ్ నథింగ్ సార్. మనం గొప్పగా చెప్పుకుంటున్నాం క్రికెట్. ప్రపంచంలో క్రికెట్ 20వ స్థానం లీగ్ లో టోటల్. అంటే బిజినెస్ పరంగా కానీ, వ్యూవర్స్ పరంగా కానీ, డబ్బుగా కానీ, అమెరికాలో కానీ, యూరోప్ లో కానీ స్పోర్ట్స్ అనేది ఒక పెద్ద అసలు డెడికేషన్ అండి. అది ఒక ప్రొఫెషనల్ బిజినెస్, కమిట్మెంట్ ఉంటుంది. మనకి క్రికెట్కి అడ్వాంటేజ్ అంటే ఇండియాలో ఎక్కువ కాలక్షేపం. ఇదివరకు రైతు వారీగా 3 నెలలు 12-9 నెలలు ఖాళీగా ఉంటారు కాబట్టి క్రికెట్ని చూస్తూ కూర్చొని అట్రాక్ట్ అయ్యారు. ఇతర దేశాల్లో క్రికెట్ ఓన్లీ, ప్రపంచం మొత్తం మీద క్రికెట్ ఆడేది 15 దేశాలు, ఫుట్బాల్ ఆడేది 200 దేశాలు. దర్ ఇస్ నో కంపారిజన్. దాదాపు 1,20,000 కోట్లు నేషనల్ ఫుట్బాల్ లీగ్కి డబ్బు వచ్చేది 1,20,000 కోట్లు. వేరే క్రికెట్కి వచ్చేది మొన్న మీకు వచ్చింది $510 మిలియన్. అంటే 4,000 కోట్లు మొత్తం అంటారు. ఐపీఎల్కి 4,000 కోట్లు. మనం ఆ ర్యాంకింగ్ డబ్బుల ప్రకారం చూసుకుంటే 20th ర్యాంక్లో ఉన్నాం క్రికెట్ ఇండియాలో, వరల్డ్ లో. క్రికెట్ కూడా ఇండియా ఒక మార్కెట్ వల్లే అంత సైజ్, బికాస్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ క్రికెట్ హైయెస్ట్ పేమెంట్ $25 మిలియన్. విరాట్ కోహ్లీ, ధోని అండ్ గేల్ ఇలా ఉన్నారు. వీళ్ళు ఇదే అమౌంట్ ఫుట్బాల్లో 10వ ప్లేయర్కో 11వ ప్లేయర్కి వస్తుంది. అక్కడ $150 మిలియన్ ఇస్తారు. ఇక్కడ మనకి $25 మిలియన్. ఐఎమ్ నాట్ కంపారిజింగ్ ఏ గేమ్కి ఆ గేమ్కి డెవలప్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ, ఐ యాజ్ ఎ కబడ్డీ ప్లేయర్, కబడ్డీ ఈజ్ నో మోర్ ఇన్ ఇండియా ఎర్లియర్. నౌ దెర్ ఈస్ ఎ వెరీ క్రేజీ అబౌట్ కబడ్డీ. రీజన్ రూరల్ గేమ్ అవటం, టౌన్స్లో ఆడకపోవటం. లీగ్ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాలో ఫస్ట్ లీగ్ స్టార్ట్ చేసింది విజయవాడలోనే. 2010లో నేనే కండక్ట్ చేశాను ఫస్ట్ లీగ్ ఇండియాలో, కబడ్డీ ప్రీమియర్ లీగ్. ఆ తర్వాత మార్షల్ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సంస్థలు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టగలరు. మనమేమో ఇండివిజువల్గా చేసాం కాబట్టి తీసుకోవడం కబడ్డీకి మంచి గ్లామర్ వచ్చింది. అలాగే మన వాళ్ళు రాంగ్ స్ట్రాటజీ ఏంటంటే అధికారులది, ఇంటర్నేషనల్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ అటాక్ చేయాలి, మనం మెడల్స్ కొట్టాలి అని అంటారు. ఇట్స్ నాట్ సో ఈజీ టు గెట్ ది మెడల్ ఇన్ ద ఒలింపిక్స్. నా అడ్వైజ్ అంటే మన గేమ్స్ని ప్రమోట్ చేసుకుని ఇంటర్నేషనల్ ఎరీనాలో డెవలప్ చేసుకుంటే కనీసం, ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ, ఎవ్రీబడి వాంట్స్ టు డిస్కస్ అబౌట్ కబడ్డీ టు ఇంక్లూడ్ ఇన్ ద ఒలింపిక్స్. 1936లో కబడ్డీ ఒలింపిక్స్లో, బెర్లిన్ ఒలింపిక్స్లో డెమాన్స్ట్రేట్ గేమ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఇంక్లూడెడ్. ఎవ్రీబడి హ్యాస్ టు ప్రమోట్ ఇండియన్ గేమ్. స్మాల్ కంట్రీస్ ఆర్ ప్రమోటింగ్ ఇండియన్ గేమ్స్, బట్ వీఆర్ నాట్ ప్రమోటింగ్. అలాగే ఇప్పుడు డబ్బులు కాడికి వచ్చేసరికి మీరు చెప్పినట్టు కోవిడ్
ఈ కరోనా కాడికి వచ్చేసరికి నాట్ ఓన్లీ వన్ గేమ్, దాదాపు ఒలింపిక్ గేమ్స్ కానివ్వండి, నాన్ ఒలింపిక్ గేమ్స్ కానివ్వండి, మోర్ దాన్ 100 గేమ్స్ ఇన్ ద వరల్డ్. ఇందాక చెప్పాను 12 lakhs అని ఒక 1 yearకి. ఈ మరి కరోనా వల్ల ఎంత రికవరీ అవుదో ఒలింపిక్స్ కాడికి వచ్చేసరికి మరి 2021లో జరుగుద్దో జరగదో, ఒకవేళ జరగకపోతే క్యాన్సిల్ అయిపోతే 4.5 trillion యూనోస్ ఎన్స్ 4.5 ఎన్స్ జపాన్ ఈజ్ గోయింగ్ టు లూజ్. మొత్తం స్మాష్. జపాన్ జీడిపి విల్ ఎఫెక్ట్ 0.8 to 1%. Our GDP because of cricket. Our Indian GDP will be affected. Last year 1150 crores cricket వల్ల జీడిపిలో గ్రోత్ యాడ్ అయింది. మరి ఈ సంవత్సరం ఇంకా పెరిగేది అమౌంట్ ప్రతి ఒక్క రూపాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యాడ్ అయ్యేది. అలాంటిది ఇప్పుడు మన స్టేట్లో మన ఇండియాలో స్మాల్ అమౌంట్స్ కానీ ఒక క్రికెట్ తప్ప మిగతా లీగ్లన్నిటికీ చిన్న అమౌంట్లు. అది ఇతర దేశాల్లో అయితే హ్యూజ్ అమౌంట్స్. ఐ కెన్ టెల్ యూ అమెరికన్ లీగ్ 15.5 billion అంటే 1,25,000 కోట్లు దాని లీగ్ యొక్క అమౌంట్ వచ్చింది. వేరే అవర్ అమౌంట్ ఎక్కడంటే వాళ్ళ అమౌంట్ ఎక్కడ, మన బడ్జెటే లేదంతా. మన పైన 22,800 కోట్లు ఇది ఇండియా బడ్జెట్ సంవత్సరానికి. అక్కడ ఒక క్లబ్ ఒక ప్లేయర్కి వస్తుంది, ఒక ప్లేయర్కి సంపాదించుకుంటాడు ఎక్కువ మ్యాచ్లతో ఆడినా, లేకపోతే ఒక స్మాల్ లీగులు చేసే దేశాలకు వస్తాయి ఆ డబ్బులు. ఒక లీగ్ మ్యాచ్కి వస్తాయి ఆ డబ్బులు. కానీ ఇంత 130 కోట్ల జనాభాకి 2,800 కోట్లు బడ్జెట్ పెడతారు, దాంట్లో మళ్ళీ కట్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఫైనాన్షియల్గా మీరు చాలా ఆబ్వియస్గా డిఫరెంట్ ఏ లెవెల్లో మన ఇండియాకున్న లెవెల్లో చాలా రకాలుగా దెబ్బ ఈ 1 year అంటే ఇది ఇంపాక్ట్ కూడా 1.5 year ఈ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కనుక ఇప్పుడు మనమే ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన స్టేట్ కానీ ఏదైనా ఈ క్రైసిస్లో మూలిగి మీద నక్క మీద తాటిపండు పడినట్టు మనకి ఇంకా నష్టం. మిగతా దేశాలు ఇమీడియట్గా రికవర్ అవుతాయి. మనకి రికవరీ అవ్వడానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవడానికి అగ్రికల్చర్ కానీ ఇంకోటి కానీ ఉంటాయి. ఏదైనా ప్లేయర్స్కి మాత్రం నష్టం కూడా జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేయర్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తాను, నేషనల్ సెలెక్ట్ అయ్యన్నా, నేషనల్ జరగలేదు, పోస్ట్ పోన్ అయినాయి. నేను రేపొద్దున ఏఎంసెట్లోనో ఇంకోట్లోనో ఉద్యోగంలోనో ఏదన్నా బెనిఫిట్ 1 year ఛాన్స్ మిస్ అయింది అనుకోండి, జీవితంలో మళ్ళీ అతనికి ఛాన్స్ రావచ్చు రాకపోవచ్చు. ఇలా పోస్ట్ పోన్మెంట్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి ప్లేయర్స్. ఇండివిజువల్ గా కోణంలో కూడా స్పోర్ట్స్ కోటా కింద నాట్ ఓన్లీ స్పోర్ట్స్ కోటా సెలక్షన్స్ జీవితంలో నేను ఇప్పుడు ఏజ్ ఉంటుంది 18 years జూనియర్స్ ఆడాలంటాడు. ఈ సంవత్సరం దాటితే నాకు 19 years వస్తుంది, నెక్స్ట్ ఇయర్ నాకు ఎలిజిబిలిటీ. జీవితంలో నేను సీనియర్స్ ఆడతాను లేదు, నా జీవితంలో నాకు ఆ కోరికే ఉండదు. ఏ గేమ్ అయినా కావచ్చు, కబడ్డీ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు. ఒక ప్లేయర్కి అంటే చిన్న క్లారిటీ అండి, అంటే ఒక మామూలు చదువు ఫోకస్ గా ఉన్న వాళ్ళకి ఎలాగ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందో ఈ ఆటలాడే వాళ్ళకి కూడా ఇప్పుడు సపోజ్ గోల్ ఉంటుంది కదా, గోల్ ఉంటుంది కదా, నేషనల్స్ ఆడాలి, ఇండియాకి ఆడాలి, మెడల్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఫలానా నెలలో ఇప్పుడు ఒలింపిక్స్ ఉంది రేపు జూన్ సమ్మర్లో, ఒలింపిక్స్ కోసం 1 year ముందు నుంచే ఆ ఒలింపిక్స్ టైంకి పీక్ పర్ఫార్మెన్స్ వచ్చేటట్టుగా ప్రిపరేషన్ కానీ ట్రైనింగ్ కానీ డిఫరెన్స్ ఉంది. ఒలింపిక్స్ లో సీనియర్స్ ఉంటారు కదా, ఎగ్జాంపుల్ వాళ్ళకి పోస్ట్ పోన్ అవడం వల్ల నష్టం జరుగుతుంది. యంగ్స్టర్స్ మాత్రం పోస్ట్ పోన్ అవడం వల్ల అడ్వాంటేజ్ అవుతుంది. అంటే వీళ్ళు పికప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం ఛాన్స్ ఉంటుంది. చెడు ఉంది. మరి ఇది ఒక టాక్ పెట్టారు, పబ్లిక్ లేకుండా స్టేడియాల్లో మ్యాచ్లు మాట్లాడదాం. మళ్ళీ ఆ టాపిక్ వెళ్దాం. వెంకటేష్ గారు, మీరు ఎలా చూస్తారు చెప్పండి కరోనా వైరస్ ఇంపాక్ట్ వల్ల? నెక్స్ట్ ఆబ్వియస్గా లాక్డౌన్ తర్వాత సంగతి, ఈ 4 రోజుల సంగతి కాదు, పోస్ట్ లాక్డౌన్ కూడా నెక్స్ట్ 1.5 year వ్యాక్సిన్ వచ్చేదాకా కూడా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ ఉండొచ్చు. ఎలా ఇండస్ట్రీ, ముఖ్యంగా ఇండియన్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఎలా ఫేస్ చేయగలుగుతుంది అనుకుంటారు? చాలా అన్ప్రెసిడెంటెడ్ సిచ్యుయేషన్ అండి ఇది, ఇప్పుడు మనం చూడలేదు. ఎందుకంటే పర్టికులర్గా మనకి ఐపీఎల్ పోస్ట్ పోన్ కావడం, మనకి ఇండియాలో బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఏదంటే ఐపీఎల్. చాలా కుటుంబాలు, అది 2 నెలలు జరుగుతుంది ఆ ఈవెంట్, సీజనల్ ఈవెంట్, కానీ చాలా కుటుంబాలు దాని మీద డిపెండ్ అవుతాయి. ఇందాక కేపీ రావు గారు చెప్పినట్టుగా 1,000 కోట్ల రూపాయల వ్యాపారం అది. సో అది జరగకపోవడం మనకి పెద్ద లాస్. ఇంకా ప్రో కబడ్డీ లాంటివి, ఇంకా గోల్డెన్ ఈవెంట్స్ అన్ని ఆగిపోవడం ఇండియాకి చాలా పెద్ద లాస్. అలాగే ఒలింపిక్స్ జరగకపోవడం మనం గతంలో చూసాం. ఎప్పుడో వరల్డ్ వార్స్ అప్పుడు 3 ఒలింపిక్స్ ఆగిపోయాయి తప్ప ఇంకెప్పుడు కూడా ఒలింపిక్స్ ఎప్పుడు అంతరాయం కలగలేదు. బాయ్కాట్స్ జరిగాయి, మాస్కోలో ఒలింపిక్ జరిగితే అమెరికా వెళ్ళలేదు, లాస్ ఏంజలీస్ లో జరిగితే మరి రష్యా దేశాలన్నీ బాయ్కాట్ చేసాయి. కానీ ఈ రకంగా మొత్తం ఒక టోటల్ క్లోజర్ రావడం, గేమ్స్ మొత్తానికి ఆగిపోవడం, మోస్ట్ ఎఫెక్టెడ్. ఇప్పుడు చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, కానీ మోస్ట్ ఎఫెక్టెడ్ ఫీల్డ్స్ లో స్పోర్ట్స్ కూడా ఒకటి. మీరు అన్నట్టుగా లాక్డౌన్ అయిన తర్వాత కూడా మనకి నార్మల్సీ రావడానికి చాలా టైం పడుతుంది. ఇమీడియట్ గా
మనకి నార్మల్స్ వచ్చే అవకాశం ఏమాత్రం కనపడట్లేదు. నేను కూడా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంతేకాకుండా కాంటాక్ట్ స్పోర్ట్స్ లో ఇప్పుడు కబడ్డీ ఉందనుకోండి, కబడ్డీలో ఏంటంటే ఆ కాంటాక్ట్ ఉంటుంది ప్లేయర్స్ మధ్య, అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. క్రికెట్ లాంటి చోట్ల తీసుకుంటే ఏంటంటే క్రికెట్ లో మనం చూస్తాం బాల్ ని షైన్ చేయడానికి సెలైవా యూజ్ చేస్తారు, స్వెట్ యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా బ్యాన్ కాబోతున్నాయి. కానీ ప్లేయర్స్ ఎంతవరకు కంట్రోల్ అవుతారు, ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ ఉంటుంది, ఆటోమేటిక్ గా వాళ్ళు దానికి సెలైవా రాస్తారు బాల్ కి. సో ఇవన్నీ కూడా అలవాటు పడడానికి వీటన్నిటిని అధిగమించడానికి చాలా టైం పడుతుంది. బహుశా మరి స్టేడియంస్ లో ఎలాంటి ప్రేక్షకులు లేకుండా మ్యాచ్లు నిర్వహించాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు. బట్ అది కూడా టైం పడుతుంది. ఇమీడియట్ గా నేను అనుకోవడం ఏ ఈవెంట్ జరుగుతుంది, ముఖ్యంగా వరల్డ్ స్కేల్ ఈవెంట్ జరుగుతాయి. క్రికెట్ లో చూసిన మనకి అక్టోబర్ లో వరల్డ్ T20 వరల్డ్ కప్ ఉంది. సో ఇలాంటి మేజర్ ఈవెంట్స్ అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. ఐపీఎల్ గురించి ఇంకా చాలా మంది హోప్స్ ఉన్నాయి, ఏదో ఒక టైంలో ఒక లిమిటెడ్ వెర్షన్ ఆఫ్ ఐపీఎల్ అని జరుగుతుందా అని చెప్పి. సో అది కూడా మనం రూల్ అవుట్ చేయలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒకవేళ ఏ మ్యాచ్లైనా ఏ టోర్నమెంట్లైనా జరిగినా కూడా క్లోజ్డ్ డోర్స్ లో మాత్రమే దాన్ని దాన్ని పర్మిట్ చేస్తారు. అంతకుమించి మనం గతంలోలాగా ఫుల్ స్టేడియంస్ లో తర్వాత ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హ్యూజ్ క్రౌడ్స్ అది జరిగే పరిస్థితి అయితే నేను ఈ ఇయర్ లో 2020లో అయితే నేను చూడలేదు. వెంకటేష్ గారు, అంటే 2 ఆస్పెక్ట్స్ మీరు అన్నట్టుగా ఆన్ ఫీల్డ్ అంటే ఏ స్పోర్ట్ అయినా ఎరీనా లోపల ప్లేయర్స్ మధ్య ఇంటరాక్షను, వాళ్ళు ఎందుకంటే ఫిజికల్గా టచింగ్ కానీ లేకపోతే మీరు అన్నట్టు క్రికెట్లో అయితే సెలైవా కానీ ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇంకా వ్యూవర్స్ అంటే ప్రేక్షకులు అయితే ఫ్యాన్స్ అయితే మీరు స్టేడియంలో కొన్ని లిమిట్ చేయొచ్చు. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎలాగ 50% లిమిట్, లేదా రెస్టారెంట్స్ సినిమా థియేటర్లో కూడా ఒక 50% అలౌ చేస్తాం అన్నట్టు ప్రపోజల్స్ ఉంటున్నాయి. సో మేబీ స్టేడియంలో కూడా ఆ సీటింగ్ అది కంట్రోల్ చేయొచ్చు కనుక మేబీ అవసరమైతే 25%, 10,000 మంది పట్టే స్టేడియంలో 2-3 వేల మందిని దూరంగా కూర్చోబెట్టచ్చు. అది కొంత ఈజీ పార్ట్. బట్ ఎగ్జాంపుల్ క్రికెటే చూసుకున్నా ఒక 10-11 మెంబర్స్ ఉంటారు. ఆబ్వియస్గా ఒకళ్ళు కలుస్తూ ఉంటారు, హై ఫైల్ ఇస్తారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, ఎగురుతారు. ఇంకా ఫుట్బాల్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. సో అలా చాలా వరకు బిహేవియరల్గా కూడా మీరు అన్నట్టుగా చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది కదా. అంటే ప్రేక్షకులు ముందు ఆ స్పోర్ట్స్ మెన్కి కూడా రిస్క్ కదండి, ఒకరి నుంచి ఒకరికి రావటం కానీ. అలాగే ట్రావెలింగ్, మరి అందరూ ఊర్లకి రావాలి, ట్రావెల్ చేసుకోవాలి, డిఫరెంట్ టీమ్స్ అంతా రావాలి. సో ముందు అక్కడ అసలు ప్లేయర్సే మెంటల్గా స్ట్రాంగ్గా మరి ధైర్యం చేసి వస్తారనుకుంటారా ట్రావెలింగ్ కానీ అవన్నీ కండక్ట్ చేయడానికి ఈవెంట్స్? అంటే మరి ముందున్న ప్రధాన సమస్య ఐపీఎల్ జరుగుతుందా లేదా అని చెప్పి. ఐపీఎల్ జరగాలంటే మీకు ఓన్లీ ఇండియాలో లాక్డౌన్ మరి ఎత్తేస్తే సరిపోదు, మీకు ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా అది దానికి ఉన్న రెస్ట్రిక్షన్స్ అన్ని పోవాలి. ఎందుకంటే ఐపీఎల్ ఈజ్ నాట్ అంటే డొమెస్టిక్ టోర్నమెంట్ అయినప్పటికీ కూడా మనకి ఆ ఫారిన్ ప్రెజెన్స్ అంటే ఆ 4 ప్లేయర్సే ఉంటారు 11 లో, తర్వాత ఫారిన్ సపోర్ట్ స్టాఫ్ ఉంటారు, తర్వాత ఎంపైర్స్ ఉంటారు, కామెంటేటర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నప్పుడే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐపీఎల్ జరుపుకోగలం. లేకపోతే అది ఒక డొమెస్టిక్ టోర్నమెంట్ మామూలుగా మన ముస్తాక్ అలీ లాగానో విజయ్ హజారా లాగా అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ జరపాలంటే ఫారిన్ ప్లేయర్స్ కూడా అటెండ్ కావాలి, లేకపోతే ఐపీఎల్ లా మజా ఉండదు. సో ఫారిన్ రెస్ట్రిక్షన్స్, ఈ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అన్ని ఈజ్ అవుట్ కావాలి. సో అప్పుడే మనకి ఐపీఎల్ జరుపుకోవాలన్నా కూడా మీరు అన్నట్టు మిగతా ఏ ఈవెంట్ అయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జరపాలంటే మొత్తం ప్రపంచంలో కూడా నార్మల్సీ రావాలి. అంటే ఫుల్ నార్మల్సీ రాదు. అంటే ఓవర్ నైట్ లో మనకి కరోనా వైరస్ మాయమైపోయే అవకాశం లేదు. బట్ కొంతవరకు అది కంట్రోల్లోకి వస్తేనే మనకి ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని పోయే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఏ మేజర్ ఈవెంట్ జరుపుకునే అవకాశం లేదు. ఓకే, డొమెస్టిక్ గా మనం ఏదైనా ఒక చిన్న లెవెల్లో మ్యాచెస్ జరుపుకోవచ్చు, లీగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ఐపీఎల్ లాంటి ఒక మెగా టోర్నమెంట్ కానీ ఈవెన్ ప్రో కబడ్డీ లాంటి ఒక పూర్తిగా మన ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ చాలా కొద్దిమంది ఫారిన్ ప్లేయర్స్ ఉంటారు, అది జరుపుకోవాలన్నా కూడా మనకి కొన్ని ఇబ్బందుల్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. ఒక సెంబ్లెన్స్ ఆఫ్ నార్మల్సీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికి రీచ్ కావాలి. అది ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇండికేషన్ కూడా లేదు కదా. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, రాజారావు గారు విశాఖపట్నం నుంచి. నమస్తే అండి రాజారావు గారు. నమస్తే అండి. మీరు కూడా ప్లేయర్ అంటున్నారు, మీరు ఏం ఆడేవారండి? సార్ నాది హ్యాండ్బాల్ అంటే నేను ఇండియా రిప్రజెంట్ చేశాను సార్. ఓకే, చెప్పండి, మాట్లాడండి. సార్ కేబీ రావు గారు నమస్కారం సార్. నమస్తే రాజారావు, చెప్పండి, మాట్లాడండి. సార్ ఏ లేదు సార్, చిన్న విషయం క్లారిఫై చేసుకోవాలి సార్. చెప్పండి. ఇప్పుడు ఒలింపిక్ అసోసియేషన్ ఉన్నారు సార్, మన ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కానీ అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కానీ ఉన్నాయండి. వాళ్ళ క్రీడలకు గుర్తింపించినప్పుడు కొన్ని పరికరానికి అన్నిటికీ గుర్తింపు ఇచ్చేస్తారు సార్.
అది ఎవరు పడితే అలా చేయడం పెట్టుకోవడం, ఫెడరేషన్ పెట్టుకోవడం, వాళ్ళు కండక్ట్ చేసుకోవడానికి రైల్వే కండక్షన్ ప్లేయర్స్ డబ్బులు వసూలు చేయడం అయ్యే చేస్తున్నారు సార్. దట్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం సార్, హ్యాండ్ బాల్ అని మా గేమ్ సార్, నా ఓన్ గేమ్ అండి, అది నేను ఆడాను, నా మదర్ గేమ్. హ్యాండ్ బాల్ అని సార్ ఆంధ్రప్రదేశ్ లో చాలా నాశనం చేశారు సార్. ఓకే, ఏ విధంగా అంటే ఇప్పుడు ఉన్న వ్యక్తులైతే ప్రెసిడెంట్ సెక్రటరీ స్టేట్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అంటే రాజారావు గారు, అంటే మీరు జనరల్ స్పోర్టింగ్ ఇష్యూస్ మాట్లాడుతున్నారులేండి ప్రస్తుతం. అంటే మీరు అన్నట్టుగా స్పోర్టింగ్ ఫెడరేషన్ లో కూడా రాజకీయాలు చాలా ఉన్నాయిలేండి, గొడవలు ఇండియాలో. రాజకీయాల గురించి కాదు సార్, సార్ రాజకీయాలు కాదు సార్, చిన్న ఇష్యూ సార్. ఇప్పుడు ప్రెసిడెంట్ మాకున్న ఏపీ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు ఒరిజినల్ హ్యాండ్బాల్ పేరు సార్, హ్యాపీగా ఉన్నది సార్ అసోసియేషన్. పాత వాళ్ళు వెంకటేశ్వరరావు అని గుంటూరు వ్యక్తి, నెల్లూరులో మనవర్ అనే వ్యక్తి హ్యాండ్బాల్ ని పూర్తిగా దిగజార్చారు సార్, అమ్ముకున్నారు సార్, అసోసియేషన్ కూడా అమ్ముకున్నారండి. ఇండస్ట్రీ స్పోర్ట్స్ మీద పర్లేదు. థ్యాంక్ యూ అండి రాజారావు గారు. ఓకే, చెప్పండి. ఎలా టోర్నమెంట్స్ మీరు అందా అన్నారు కదా, ఫ్యాన్స్ లేకుండా టోర్నమెంట్లు ఎలా జరుపుకోవటం, వాళ్ళు ఒక స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఒక పద్ధతి, బట్ మీరు ఇందాక అన్నట్టుగా అసలు ఇప్పుడు ఇంటర్ స్కూల్ మీట్స్ అయినా కూడా జరిపే ఛాన్స్ ఉందా? ఇంటర్ స్కూల్ కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ, ఇంటర్ యూనివర్సిటీ, ఇవి కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ తలనొప్పి మనకెందుకు, రిస్క్ ఎందుకని అసలు అన్నిటిని కూడా బ్యాన్ చేసే ఆస్కారం లేదు అంటే వద్దని చెప్పొచ్చుగా. ఇప్పుడు ఇంటర్ స్కూల్ కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ ఏం పెట్టబాకండి, ఎందుకు అనవసరంగా రిస్క్ పెరిగింది. అసలు ఒక పాయింట్ మీ దృష్టి తీసుకొస్తున్నా, స్పోర్ట్స్ క్యాలెండర్ విల్ బి స్టార్ట్ ఫ్రమ్ జూలై ఆన్వర్డ్స్. ఓకే, జనరల్గా క్యాలెండరు నేషనల్ ఛాంపియన్షిప్స్, స్టేట్ ఛాంపియన్షిప్, ఇంటర్ డిస్ట్రిక్ట్ అన్ని కూడా జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. మాకు ఫైనాన్షియల్ ఇయర్ మార్చితో అయిపోయినాక ఏప్రిల్ మే హాలిడేస్, ఎగ్జామ్స్ ఇవన్నీ పోయి స్కూల్స్ కాలేజ్ రీఓపెన్ చేసిన తర్వాత ప్లాన్ చేసుకుంటాం నేషనల్ వైడ్గా యాక్టివిటీస్ అన్నీ. ఆ సందర్భంగా ఇప్పుడు ఈ కరోనా వల్ల ఒక లీగ్ మ్యాచెస్ ఏదైనా లేట్గా పెండింగ్ జరగాల్సి ఏమైనా పెండింగ్ ఉంటే జరుపుకునే వాటికి ఇబ్బందిగానే ఉండి, ఈ ఒలింపిక్స్కి దానికి ఇబ్బందిగా. జనరల్ స్పోర్ట్స్ క్యాలెండర్లో 80% నేషనల్ ఛాంపియన్షిప్స్కి ఎవరికి ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు వరకు. జూన్ తర్వాత ఫిట్నెస్ నేను మీతో అనేది ప్రభుత్వం సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం అసలు వద్దనొచ్చు కదా, వద్దనే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎలాగో వాళ్ళు వద్దన్నా కూడా మాకు స్పోర్ట్స్కి ఈ క్షణాన నష్టం ఏం లేదు. జూలై తర్వాత చేయదలుచుకున్నప్పుడు మీరంటూ ఇది ఎక్స్టెండ్ అయ్యి మెయింటైన్ చేయడం, వెంకటేష్ చెప్పినట్టు కొన్ని టీమ్ బాడీ కాంటాక్ట్ గేమ్స్ ఉంటాయి, దగ్గర ఉండి నియరెస్ట్ ఉండేది. ఇప్పుడు క్రికెట్ అంటే ఎక్కడెక్కడో డిస్టెన్స్ ఉంటారు, దాని డిఫరెన్స్ ఉంటుంది గేమ్ టు గేమ్. ఫుట్బాల్ కానీ కాంటాక్ట్ గేమ్, అవన్నీ కాంటాక్ట్ గేమ్స్కి నాన్ కాంటాక్ట్ గేమ్స్కి దర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఈ కరోనా ఎఫెక్ట్లో అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు తప్పదు, కొన్ని ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలి. టోర్నమెంట్ ఆడేటప్పుడు తప్పాలి. ఎవరెవరో ఎక్కడెక్కడో స్టేట్ నుంచి వస్తారు, ఎవరెవరో ఎక్కడి నుంచో జిల్లాలో వస్తారు, వాళ్ళు ఏ పరిస్థితిలో వస్తారో తెలియదు. ట్రావెలింగ్, రైళ్లలో, బస్సులో ట్రావెల్ చేసి వచ్చేటప్పుడు ఎవరెవరిని టచ్ చేస్తారేంటో తెలియదు. ప్రయారిటీ ఎక్కువ లేదు కనుక ముందు బ్యాన్ చేయడానికి అంటే నేను చేయమని అనట్లేదు. ప్రభుత్వం ఏంటంటే ఎందుకు పెద్ద స్పోర్ట్స్ ఆడకపోతే నష్టమే ఉంది అన్నట్టు యాటిట్యూడ్. గవర్నమెంట్ గురించి కాదు కానండి, యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్గా స్పోర్ట్స్ జరగాలి. బట్ యాజ్ ఏ అకాడమిక్ ఇయర్, మా క్యాలెండర్ ఇయర్ స్పోర్ట్స్కి జనరల్గా జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి జూన్ జూలై వరకు ఏం రెగ్యులర్గా నేషనల్స్కి వచ్చే ఇబ్బంది లేదు. లీగ్స్ ఉన్నాయి కదండి, కబడ్డీ లీగ్ కానివ్వండి, ఐపీఎల్ కానివ్వండి, ఒలింపిక్స్, ఇలా ఇంటర్నేషనల్ లీగ్స్ ఉంటాయి. అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ప్రాబ్లం పడుతుంది. లీగ్ అనేది పక్క కమర్షియల్. ఇది మనం నేషనల్ ఛాంపియన్షిప్ అమెచ్యూరిజం, రాష్ట్రం కోసం, దేశం కోసం వాడేది. లీగ్స్ అనేటప్పటికీ ఇది కమర్షియల్, మనీ రిటర్న్స్, డబ్బుల కోసం వాడేవి. కాబట్టి వాళ్ళకి ఎక్కువ నష్టం. దేశంగా ప్రజలకు ఎవరికి నష్టం లేదండి స్పోర్ట్స్ ఆపటం వల్ల. ఎందుకంటే ఇప్పుడు కాబట్టి జూలైలో జరగాల్సింది ఆగస్టులో పెట్టుకుంటే ఆగస్టులో పెట్టేది, డిసెంబర్లో పెట్టుకుంటే డిసెంబర్లో కదా, 6 నెలలు డిలే అయింది అనుకోండి, కవర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్ తగ్గింది అనుకోండి, సెలవుల వల్ల ఫాస్ట్గా చెప్పుకుంటాం, లేదా సాటర్డే సండే చెప్తున్నట్టు దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, దెర్ ఇస్ ఎ సొల్యూషన్. ప్రతిదానికి ప్రాబ్లం ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. కానీ ముందు మనం మైండ్ సెట్ మారాలి. మనమంతా దేశం కోసం కట్టుబడి ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. క్రీడాకారుల వరకు 95% to 98% ఏదైనా ఒక రూల్ పెడితే డిసిప్లిన్గా డిఫెన్స్లో ఉంటారండి. ఎక్కడో రేర్ 1 or 2% యూజెస్ మేబీ జరుగుతుంది. కానీ గవర్నమెంట్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ డెసిషన్ విల్ టేకెన్ బై ది స్పోర్ట్స్ విల్ బైండ్ ఓవర్. ఇన్ సేమ్ టైం నేషనల్స్ కానీ వాటికి వచ్చే నష్టం ఏం లేదు, ఒక లీగ్ మ్యాచెస్కి నష్టం. దానికే ఇందాక చెప్పినట్టు 12 లక్షల కోట్లు, ఎంత పెద్ద హ్యూజ్ అమౌంట్. ఒలింపిక్స్ కానివ్వండి, లీగులకు కానివ్వండి, బాస్కెట్బాల్ లీగ్, బేస్బాల్ లీగ్, ఈ లీగ్స్ అన్నీ కూడా అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో, కెనడాలో, జర్మనీలో జరుగుతూ ఉంటాయి. వాటందరికీ ఎక్కువ నష్టం, దాని మీద డిపెండ్ అయిన వాళ్ళకి నష్టం. మనకి ఇండియాలో వచ్చేసరికి స్పోర్ట్స్ అథారిటీ, స్టేట్ స్పోర్ట్స్ అథారిటీలు ఉన్నాయి, వాళ్ళు జీతాలు ఇస్తారు. అసోసియేషన్కి ఎవరు జీతాలు ఇవ్వరు, అంతా హానరీగా చేస్తారు. ప్లేయర్స్ కూడా హానరీగానే ఆడతారు. ప్రొఫెషనలిజం మనకు రాలా, ఇంకా అమెచ్యూరిజం ఏముంది. ఎప్పుడైతే ప్రొఫెషనలిజం వచ్చిందో క్రికెట్, ప్రో కబడ్డీ లాగా, ఆటోమేటిక్గా మనం కూడా అమెరికా, యూరోప్ లాగా సఫర్ అయ్యేవాళ్ళం. ఒక ఇండియాలో ఇప్పుడు సఫర్ అయ్యేది క్రికెట్ ఫస్ట్, నెక్స్ట్
ప్రో కబడ్డీ. మిగతా చిన్న చిన్న లీగులే కానీ పెద్ద అమౌంట్లు ఏం కాదు అయ్యి, చెప్పుకోదగ్గ నెగ్లిజిబుల్ అమౌంట్స్. కాబట్టి మనకేం నష్టం లేదు. గవర్నమెంట్ స్పోర్ట్స్ మెన్ ఇప్పుడు లాక్డౌన్ ఆల్మోస్ట్ 40 days, ఇంకో 15 రోజులు అర్బన్ ఏరియాస్ అన్ని కూడా లాక్డౌన్, రూరల్ ఏరియాస్ కాస్త వదులుతున్నారు కానీ ఎక్కువ మంది స్పోర్ట్స్ మెన్ అర్బన్ ఏరియాస్ లోనే ఫెసిలిటీస్ ఇక్కడే ఉన్నాయి కనుక ఎంప్లాయ్మెంట్ ఎలా ఫిట్ గా ఉండటానికి ఈ 40 రోజులు, ఇంకో 14-55 రోజులు సెల్ఫ్ ఫిట్నెస్ ఇంకా ఎక్స్టెండ్ ఇంకా రెడ్ జోన్ ఉంటే ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకెన్ ఏ డెసిషన్ టు కండక్ట్ ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈచ్ డిసిప్లిన్ కి స్పెషలైజేషన్ తీసుకుని వాళ్ళ ద్వారా ప్రతి గేమ్ కి ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు. జరుగుతుందండి, జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వెర్బల్ గా టీచ్ చేసేదానికి బెటర్, మరీ అసలు లేకుండా ఫిజికల్ ఫిట్నెస్ మాత్రం సెల్ఫ్ ఫిట్నెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి ప్రజలకి. ఈ రెండు లేకపోతే వీ కెనాట్ కంట్రోల్. కరోనా భయం వల్ల ఉండాలి, ప్రభుత్వం మీద భక్తి ఉండాలి. ఈ రెండు ఉంటేనే కంట్రోల్ చేస్తాం. ఆ కంట్రోల్ జనరల్ పబ్లిక్ తక్కువ ఉంటుంది స్పోర్ట్స్ మ్యాన్ కన్నా. కాబట్టి స్పోర్ట్స్ మ్యాన్కి 98% స్ట్రిక్ట్గానే ఉంటారు ఏ రూల్ పెట్టినా. ఇక్కడ 1 or 2 ప్రజల్లో ఆ కమిట్మెంట్ రావాలి. అలా అందరూ అలా ఉంటేనే లాక్డౌన్ ఏదైనా రిలాక్సేషన్ ఇస్తే మంచిది. లేకపోతే నా సిన్సియర్ ఒపీనియన్ లాక్డౌన్ రిలాక్సేషన్ చేయకుండా స్ట్రిక్ట్గా కంట్రోల్లోకి వచ్చామనే కాన్ఫిడెన్స్ వచ్చేదాకా కంటిన్యూ చేస్తేనే మంచిది. స్పోర్ట్స్ వరకు వచ్చే నష్టం ఏమి లేదు. ఒక ఫైనాన్షియల్గా లీగల్ చేసేటప్పుడు కమర్షియల్గా నష్టపోతారు కానివ్వండి ప్లేయర్స్ కానీ అందుట్లో పార్టిసిపేషన్. ఓవరాల్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా ఈజ్ కంఫర్ట్. ఇట్ మే బి పోస్ట్ పోన్ అప్ టు జూన్ ఆర్ జూలై ఆగస్ట్. ఏ ఇబ్బంది ఏం లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.